హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ మధ్య చాలా సైబర్ నేరాలను చూస్తున్నాం. ఈ మధ్యన సైబర్ స్కామ్లు అనేవి చాలా విపరీతంగా పెరిగిపోయాయి. వీటిల్లో ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. పీఎం నరేంద్ర మోడీ గారు కూడా ఈ డిజిటల్ స్కామ్ గురించి ప్రస్తావించడం జరిగింది. మరి ఈ డిజిటల్ స్కామ్ అనేది అంతగా ఆ రేంజ్‌లో దేశాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నార్మల్‌గా మనము ఈ డిజిటల్ స్కామ్‌లో ఎవరైనా అన్‌ఎడ్యుకేటెడ్సో లేకపోతే టెక్నాలజీ గురించి అవగాహన లేని వాళ్ళు ఈ స్కామ్ బారిన పడతారని అనుకుంటాం. కానీ ఈ డిజిటల్ స్కామ్ బారిన పడే వాళ్ళ లిస్టును గనక చూస్తే మీరు ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే ఈ స్కామ్ బారిన పడ్డ ఒక పెద్ద కంపెనీ సీఈఓ నుండి రిటైర్డ్ అయిపోయిన ఆర్మీ మేజర్ వరకు అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్సే. ముందుగా మనం ఈ డిజిటల్ స్కామ్ అంటే ఏంటో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నిజానికి ఈ డిజిటల్ స్కామ్‌ని ఎవడు కనిపెట్టాడో గానీ వాడిని మెచ్చుకోకుండా ఉండలేం. ఎందుకంటే మనం ఈ డిజిటల్ స్కామ్ యొక్క ప్రాసెస్‌ని గనక చూస్తే పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీస్‌కి చెందినటువంటి అఫీషియల్స్ మనల్ని ఇన్వెస్టిగేషన్ చేసినట్టుగా ఉంటుంది ఈ స్కామ్. ఫస్ట్ మీకు ఒక టోల్ ఫ్రీ నంబర్ నుండి కాల్ రావడం జరుగుతుంది. ఆ కాల్‌ని లిఫ్ట్ చేయగానే మేము టాయ్ ఆఫీస్ నుంచి లేదా కస్టమ్స్ ఆఫీస్ నుంచి లేదా ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి లేదు అంటే ఏదో ఒక గవర్నమెంట్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించినటువంటి పేరుని చెప్పి మీతో మాట్లాడడం జరుగుతుంది. మీ ఫోన్ నంబర్ మీద గానీ లేదు అంటే మీ అకౌంట్ నంబర్ మీద ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని మిమ్మల్ని బెదిరించడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు వాళ్ళు చెప్పింది నిజమని నమ్ముతారో అప్పుడు మరొక స్కామర్ నేను గవర్నమెంట్ అఫీషియల్ ఆఫీసర్‌ని అని చెప్పి ఈ సీన్‌లోకి ఎంటర్ కావడం జరుగుతుంది. మిమ్మల్ని స్కైప్ ద్వారా గానీ లేదంటే వీడియో కాల్ ద్వారా కాంటాక్ట్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు నటించడం జరుగుతుంది. ఈ స్కామర్స్ యొక్క సెటప్‌లు గానీ వాళ్ళ యూనిఫార్మ్‌లు గానీ చూస్తే మన ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. ఎందుకంటే వీళ్ళ సెటప్ గానీ, వీళ్ళ యూనిఫార్మ్స్ గానీ నిజంగా రియల్ లైఫ్‌లో ఏ విధంగా అయితే గవర్నమెంట్ కార్యాలయాలుంటాయో, అదే విధంగా వీళ్ళ సెటప్ గానీ, వీళ్ళ యూనిఫార్మ్ గానీ అచ్చు గుద్దినట్టుగా పిన్ టు పిన్ ప్రతి డీటెయిల్‌ని వదలకుండా సెటప్ చేయడం జరుగుతుంది. సో, మీరు ఎప్పుడైతే వీళ్ళు చెప్పింది నమ్ముతారో అప్పుడు నెక్స్ట్ స్టెప్‌లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. మీరు ఇరుక్కుంది చాలా పెద్ద కేసులో అని, ఈ కేసు నుండి బయటపడాలంటే మీరు మీరు కొంత అమౌంట్‌ని ట్రాన్స్‌ఫర్ చేయాలని గాని, లేదు అంటే వేరే టాక్టిక్‌ని గాని యూజ్ చేయడం జరుగుతుంది. వినడానికి ఈ స్కామ్ అనేది చాలా సింపుల్‌గా కనపడుతుంది. కానీ ఈ స్కామర్స్ ఉపయోగించే టాక్టిక్స్‌ని గాని చూస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోక తప్పదు. రీసెంట్‌గా ఒక ప్రముఖ కంపెనీ అయిన వర్ధమాన్ కంపెనీ సీఈఓ కూడా ఈ స్కామ్‌లో ఇరుక్కొని 7,00,00,000 నష్టపోవడం జరిగింది. మరి ఈ స్కామర్స్ ఆయన్ని ఏ విధంగా స్కామ్ చేశారో ఆ ప్రాసెస్‌ని గనక చూస్తే మీలో ప్రతి ఒక్కరూ షాక్ అవ్వాల్సిందే. ముందుగా ఓస్వాల్ గారికి ఒక టోల్ ఫ్రీ నంబర్ నుండి ఫోన్ రావడం జరిగింది. ఆ కాల్‌ని లిఫ్ట్ చేయగానే మేము ట్రాయ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామని, మీ నంబర్ మీద ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని, సో మేము మీ నంబర్‌ని డిస్కనెక్ట్ చేస్తున్నామని, ఆ విధంగా మీ నంబర్ డిస్కనెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే నంబర్ 9ని ప్రెస్ చేయండి అని ఓస్వాల్ గారికైతే చెప్పడం జరిగింది. ఆయన నంబర్ 9ని ఎంటర్ చేయగానే మరొక స్కామర్ ఫోన్ కాల్‌లో మాట్లాడుతూ మీ బ్యాంక్ అకౌంట్ మీద చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని, సో ఇలా జరగకుండా మేము మీ బ్యాంక్ అకౌంట్‌ని ఫ్రీజ్ చేస్తున్నాం. సో మీ బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న మనీ మొత్తాన్ని మాకు ట్రాన్స్‌ఫర్ చేయండి. అదే విధంగా ఈ కేస్ ఇన్వెస్టిగేషన్ అయిపోయాక ఈ మనీ మొత్తాన్ని మళ్ళీ మీ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తామని చెప్పడం జరిగింది. అలా ఒక్కసారి మీ అకౌంట్ నుంచి మనీ గనక వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ అయిందంటే ఆ డబ్బనేది ఇక తిరిగి రావడం ఉండదు. మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఖాళీ అయిపోవాల్సిందే. మరి మీకు డౌట్ రావచ్చు, ఇంత చిన్న స్కామ్‌లో జనాలు ఎలా ఇరుక్కుంటున్నారని. ఎప్పుడైతే ఓస్వాల్ గారు నంబర్ 9ని ప్రెస్ చేశారో అప్పుడు మరొక స్కామర్ సీన్‌లోకి ఎంటర్ అయ్యి నేను ఒక సీబీఐ ఆఫీషియల్‌నని ఓస్వాల్ గారితో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ ఫేక్ సీబీఐ ఆఫీసర్ మీ నంబర్ మీద చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని ఒక ఫేక్ నంబర్‌ని మెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఓస్వాల్ గారి పేరు మీద ఒక బ్యాంక్ అకౌంట్ ఉన్నట్టు, దాని మీద ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నట్టు మేము గుర్తించామని ఓస్వాల్ గారితో చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఓస్వాల్ గారి పేరు మీద ఒక కెనరా బ్యాంక్ అకౌంట్ ఉన్నట్టు మేము గుర్తించామని ఈ ఫేక్ సీబీఐ ఆఫీసర్ ఓస్వాల్ గారికి చెప్పడం జరిగింది. సో దీనికి రిప్లైగా ఓస్వాల్ గారు నా పేరు మీద అలాంటి బ్యాంక్ అకౌంటే లేదని ఫేక్ ఆఫీసర్‌కి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ ఫేక్ సీబీఐ ఆఫీసర్ లేదు లేదు ఈ నంబర్ మీద మీకు బ్యాంక్ అకౌంట్ ఉందని,
ఈ అకౌంట్ మీద చాలా ఇల్లీగల్ అండ్ ఫ్రాడ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని ఓస్వాల్ గారిని బెదిరించడం జరిగింది. ఇలా వాయిస్ కాల్‌లో ఇదంతా చెప్పిన తర్వాత ఈ స్కామర్స్ నెక్స్ట్ వీడియో కాల్‌లోకి దిగడం జరిగింది. ఈ స్కామర్ ఓస్వాల్ గారికి వీడియో కాల్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ మీద జరిగిన ఇల్లీగల్ యాక్టివిటీస్ కి నరేష్ గోయల్ కేస్ కి సంబంధం ఉందని నమ్మించడం జరిగింది. మరి ఈ నరేష్ గోయల్ ఎవరని గనక చూసుకుంటే జెట్ ఎయిర్వేస్ అనే కంపెనీకి ఒక ఫార్మర్ సీఈఓ. లాస్ట్ ఇయర్ ఈ నరేష్ గోయల్ ని మనీ లాండరింగ్ కేసులో పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఓస్వాల్ గారు ఈ ఫేక్ సిబిఐ ఆఫీసర్ చెప్పింది నమ్మి అసలు తన పేరు మీద ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ కి తనకు సంబంధం లేదని, తనకు ఆ బ్యాంక్ అకౌంట్ ఎలా వచ్చిందో తెలియదని, అదే విధంగా నరేష్ గోయల్ కి తనకు ఎలాంటి సంబంధం లేదని తన ఇన్నోసెన్స్ ని ప్రూవ్ చేసుకునే విధంగా ఆ ఫేక్ సిబిఐ ఆఫీసర్ తో మాట్లాడడం జరిగింది. ఆ వెంటనే ఈ స్కామర్ మీ బ్యాంక్ అకౌంట్ ని మీ ఆధార్ కార్డుతో లింక్ చేశారని చెప్పడం జరిగింది. సో ఆ విధంగా ఈ ఫేక్ సిబిఐ ఆఫీసర్ అలా చెప్పగానే వెంటనే ఓస్వాల్ గారు తను కొంతకాలం క్రితం ఈ జెట్ ఎయిర్వేస్ లో ప్రయాణించానని, ఆ టైంలో తన పర్సనల్ డీటెయిల్స్ ను షేర్ చేసుకున్నానని, సో అప్పుడే నా ఆధార్ కార్డును ఒకవేళ ఆ కంపెనీకి ఇచ్చి ఉండవచ్చని ఓస్వాల్ గారు ఇన్నోసెంట్ గా వాళ్ళకి సమాధానం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడే మన ఓస్వాల్ గారు చాలా పెద్ద తప్పు చేశారని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఈ ఫేక్ సిబిఐ ఆఫీసర్ చెప్పింది నిజమని నమ్మి ఓస్వాల్ గారు తన ఇన్నోసెన్స్ ని ప్రూవ్ చేసుకోవడానికి తన ఆధార్ కార్డు గురించి తన పర్సనల్ డీటెయిల్స్ ని వివరించడం జరిగిందో అప్పుడే ఈ స్కామర్స్ కి ఓస్వాల్ గారి మీద మరింత కమాండ్ అనేది పెరగడం జరిగింది. మెయిన్ గా ఈ ఆధార్ కార్డ్ ని యూస్ చేసుకొని ఓస్వాల్ గారిని క్యామ్ చేయడం జరిగింది. మీ మీద ఒక బ్యాంక్ అకౌంట్ ని క్రియేట్ చేసి ఇల్లీగల్ యాక్టివిటీస్ ని చేస్తున్నారని, అదే విధంగా ఈ కేసు ప్రూవ్ అయ్యేంత వరకు మీరు కూడా సస్పెక్టేనని, అంతేకాకుండా ఏం చేసైనా సరే ఓస్వాల్ గారిని ఈ కేసు నుండి బయటపడేస్తానని ఆ ఫేక్ సిబిఐ ఆఫీసర్ ఓస్వాల్ గారికి భరోసా ఇవ్వడం జరిగింది. గొర్రె కసాయివాణ్ణి నమ్మినట్టు ఓస్వాల్ గారు ఈ స్కామర్స్ చెప్పే మాటల్ని గుడ్డిగా నమ్మడం మొదలు పెట్టారు. ఆ తర్వాత నెక్స్ట్ వీడియో కాల్లో రాహుల్ గుప్తా అంటూ మరొక స్కామర్ సీన్ లోకి ఎంటర్ అయ్యి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ని అంటూ ఓస్వాల్ గారితో మాట్లాడడం మొదలు పెట్టాడు. ఈ రాహుల్ గుప్తా ఓస్వాల్ గారితో మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని, దీనిలో భాగంగా మీరు కొన్ని రూల్స్ ను పాటించాల్సి ఉంటుందని ఒక 70 రూల్స్ ని ఓస్వాల్ గారికి చెప్పడం జరిగింది. ఈ స్కామ్ లో కామెడీ ఏంటంటే ఓస్వాల్ గారితో మిమ్మల్ని ప్రియారిటీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని ఒక లెటర్ కూడా ఈయన చేతే స్వయంగా రాపించుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ వీడియో కాల్లోనే ఓస్వాల్ గారి స్టేట్మెంట్ ని రికార్డ్ చేసి ఆయనని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని బెదిరించడం జరిగింది. ఆ తర్వాత 48 గంటల పాటు ఆయన్ని వీడియో కాల్లోనే ఉండే విధంగా ఈ స్కామర్స్ చూసుకోవడం జరిగింది. సో సింపుల్ గా చెప్పాలంటే ఆయన బ్రేక్ తీసుకోవాలనుకున్నా కూడా వీళ్ళకి వీడియో కాల్ చేయాలి. ఆయన ఏది చేసినా సరే వీళ్ళకి వీడియో కాల్ చేసి ఇంటిమేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే విధంగా ఈ స్కామర్స్ ఓస్వాల్ గారిని డిజిటల్ అరెస్ట్ చేయడంతో పాటు ఈ స్కామర్స్ ఓస్వాల్ గారిని ఇంకా భయపెట్టడానికి ఇది నేషనల్ సీక్రెట్స్ యాక్ట్ కిందకి వస్తుందని, మీరు ఈ విధంగా అరెస్ట్ అయినట్టు ఎవరికి రివీల్ చేయొద్దని, ఒకవేళ మీరు కనుక రివీల్ చేస్తే మీకు 5 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడేటటువంటి అవకాశం ఉందని కూడా ఈ స్కామర్స్ బెదిరించడం జరిగింది. ఇంకా ఈ స్కామ్ లో హైలైట్ ఏంటంటే ఈ స్కామర్స్ ఏకంగా ఒక ఫేక్ కోర్ట్ రూమ్ ని కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ స్కామర్స్ ఎవరైతే ఓస్వాల్ గారితో వీడియో కాల్లో మాట్లాడారో వీళ్ళంతా ఫేక్ యూనిఫామ్లు వేసుకొని ఫేక్ ఐడి కార్డులతో ఒక ఫేక్ జడ్జిని క్రియేట్ చేసి ఈ ఫేక్ కోర్ట్ రూమ్ నుండి ఓస్వాల్ గారికి అయితే వీడియో కాల్ చేయడం జరిగింది. మరి ఈ ఫేక్ చీఫ్ జస్టిస్ ఈ కేసు మొత్తం విన్నాక ఒక ఆర్డర్ ని ఓస్వాల్ గారికి వాట్సాప్ లో సెండ్ చేయడం జరిగింది. ఆ వాట్సాప్ పంపించిన ఆర్డర్ లో 7 కోట్ల రూపాయలను డిఫరెంట్ డిపాజిట్ అకౌంట్లలో ట్రాన్స్ఫర్ చేయమని పంపించడం జరిగింది. సో ఇది నిజమనుకొని నమ్మి ఓస్వాల్ గారు కూడా 7 కోట్ల రూపాయలను ఆ పంపించినటువంటి డిఫరెంట్ అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఓస్వాల్ గారు అయితే ఈ డిజిటల్ స్కామ్ లో ఇరుక్కొని మోసపోవడం జరిగింది. ఇది ఒకటే కాదు, ఇలాంటి స్కామ్ ఇండియా అంతటా చాలా చోట్ల అయితే జరుగుతూనే ఉంది. సేమ్ ఇదే ప్రాసెస్ ను ఉపయోగించి నోయిడాకి చెందినటువంటి ఒక డాక్టర్ దగ్గర నుంచి అక్షరాల 60 లక్షల రూపాయలను ఈ స్కామర్స్ కాజేయడం జరిగింది. మరి ఈ డాక్టర్ ని ఎలా మోసం చేశారని కనుక మనం ఒకసారి చూస్తే ఈ డాక్టర్ పూజా గోయల్ కి ఈ స్కామర్స్ కాల్ చేసి మీ నెంబర్ మీద ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని, సో మీ మీద మనీ లాండరింగ్ సంబంధించి కేసు ఇన్వెస్టిగేషన్ జరిగే ఛాన్స్ ఉందని ఆమెను భయపెట్టి ఆమె దగ్గర నుండి
60 లక్షలు అయితే కొట్టేయడం జరిగింది. ఇలా ఈ స్కామర్స్ యొక్క లిస్ట్ చూస్తే చాలా పెద్ద లిస్టే ఉంది. ఇలా బాగా చదువుకొని సొసైటీలో మంచి పేరు సంపాదించుకున్న చాలా మంది ఈ డిజిటల్ స్కామ్ అరెస్ట్ బారిన పడి బలైపోవడం జరిగింది. నార్మల్‌గా పెద్దగా చదువుకోని వాళ్ళు ఈ స్కామ్‌ల బారిన పడుతుంటారు. కానీ ఈ డిజిటల్ స్కామ్‌లో మాత్రం చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు బలైపోవడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఈ డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు జరగడానికి గల కారణం ఏంటని చూసుకుంటే చాలా సింపుల్. దీనికి కారణం ఏంటని గనక చూసుకుంటే ఈ స్కామర్స్ ఎడ్యుకేటెడ్స్‌ని కూడా నమ్మించేంతలా క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నారు. ఒక పద్ధతి, ఒక విషన్‌తో ఈ స్కామర్స్ అయితే స్కామ్ చేయడం జరుగుతుంది. ఇందాక చెప్పుకున్న విధంగా ఈ ఓస్వాల్ గారిని గాని, అదేవిధంగా ఈ డాక్టర్‌ని గాని ఈ స్కామర్స్ డైరెక్ట్‌గా డబ్బులు అడిగి దోచుకోలేదు. ముందుగా విక్టిమ్స్‌ని నమ్మిస్తున్నారు. అదేవిధంగా భరోసా కల్పిస్తున్నట్టు నటిస్తున్నారు. ఏకంగా ఒక ఫేక్ కోర్టును తయారు చేసి సుప్రీం కోర్ట్ ఆర్డర్‌లు, ఈడీ ఆర్డర్‌లు, అదేవిధంగా ఫేక్ సిగ్నేచర్‌లను వీటన్నిటిని చూపించి నిజంగా గవర్నమెంట్ అఫీషియల్స్ ఏమోనని నమ్మే విధంగా ఒక ప్రాసెస్‌ని సెటప్ చేసుకొని, ఆ తర్వాత విక్టిమ్స్‌ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని దోచుకుంటున్నారు.